వెల్కమ్ టు సెవెన్ హిల్స్ లా ఛానల్. ఒక ఇంపార్టెంట్ లాటిన్ వర్డ్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉపయోగించే ఒక ఇంపార్టెంట్ లాటిన్ వర్డ్ని మనము డిస్కస్ చేస్తాము. ఇది సెక్షన్ 17 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫ్రాడ్ అనే కాన్సెప్ట్లో వస్తుంది. మియర్ సైలెన్స్ వెదర్ ఇట్ అమౌంట్స్ టు ఫ్రాడ్ ఆర్ నాట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రాడ్ అంటేనే మిస్రిప్రజెంటేషన్ ప్లస్ ఇంటెంట్ టు డిఫ్రాడ్. అంటే ఒక రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. ఇక్కడ ఒక ఎలాంటి మాటలు కానీ లేకపోతే ఆ ఒక ఇంటెన్షన్ టు డిఫ్రాడ్ అయితే ఫ్రాడ్ కాదు, ఈక్వల్ టు ఫ్రాడ్ అవుతుంది. సో మిస్రిప్రజెంటేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. మియర్ సైలెన్స్ అమౌంట్స్ టు ఫ్రాడ్ అంటే కాదు అని అంట. సో దేర్ మస్ట్ బి ఎ మిస్రిప్రజెంటేషన్ విత్ ఇంటెన్షన్ టు డిఫ్రాడ్, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ ఫ్రాడ్. సెక్షన్ 17లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో చెప్పబడుతుంది. సెక్షన్ 17 ఎంత ఇంపార్టెంట్ అంటే సివిల్ లాలో ఎక్కడైనా ఫ్రాడ్ అనే పదం రాని, ఫర్ ఎగ్జాంపుల్ లిమిటేషన్ యాక్ట్లో కావచ్చు, సెక్షన్ 17 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్లో కావచ్చు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఫ్రాడ్ అనే సేల్ అనేటప్పుడు ఫ్రాడ్ అనే పదం వస్తుంది, అక్కడ కావచ్చు. సెక్షన్ 53లో ఫ్రాడులెంట్ ట్రాన్స్ఫర్ అనే పదం వస్తుంది, అక్కడ కూడా ఫ్రాడ్ అనే పదం వస్తుంది. ఇవన్నిటికీ అన్ని చట్టాల్లో, సివిల్ చట్టాల్లో ప్రాధాన్యంగా ముఖ్యంగా సెక్షన్ 17నే ఆధారంగా చేసుకుంటారు. సెక్షన్ 17 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేదే ఆధారంగా చేసుకొని ఫ్రాడ్ అనే విషయాన్ని డిస్కస్ చేస్తారు. సెక్షన్ 17 అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మిస్రిప్రజెంటేషను ఉండాలి, ఇంటెన్షన్ టు డిఫ్రాడ్ ఉండాలి. కానీ మిస్రిప్రజెంటేషన్ లేకపోతే, అంటే ఎలాంటి మాటలు చెప్పకపోయినప్పటికీ కూడా ఫ్రాడ్ అవుతుంది. ఏ సందర్భంలో? మియర్ సైలెన్స్ ఆల్సో అమౌంట్స్ టు ఫ్రాడ్. యాక్చువల్గా మియర్ సైలెన్స్ ఈజ్ నాట్ అ అమౌంట్ టు ఫ్రాడ్, బట్ ఇన్ సమ్ సర్కమ్స్టెన్సెస్ మియర్ సైలెన్స్ అమౌంట్స్ టు ఫ్రాడ్. అవి ఎక్కడ ఏమి అని అంటే కాంట్రాక్ట్స్ ఆఫ్ యుబిరెమే ఫెడై అనేది ఒక లాటిన్ వర్డ్. ఈ లాటిన్ వర్డ్స్ ఏమనంటే కాంట్రాక్ట్స్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్, కాంట్రాక్ట్స్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. అంటే నమ్మకంతో కూడిన కాంట్రాక్ట్లు అని అంటారు. నమ్మకంతో కూడిన కాంట్రాక్ట్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏదైనా జరిగితే ఇట్ అమౌంట్స్ టు ఫ్రాడ్ అని అంటారు. అంటే ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ అంటే విశ్వసనీయత అనేది, విశ్వసనీయతమైనటువంటి సంబంధం ఉండే అలాంటి కాంట్రాక్ట్లో మియర్ సైలెన్స్ ఆల్సో అమౌంట్స్ టు ఫ్రాడ్. యుబిరెమే ఫెడై అంటారు, అట్మోస్ట్ కాంట్రాక్ట్స్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. వీటికి ఎగ్జాంపుల్స్ ముఖ్యంగా ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్లో ఎవరైతే ఇన్సూరెన్స్ చేస్తున్న వ్యక్తి, అంటే పాలసీ తీసుకుంటున్న వ్యక్తి, ఈ హ్యాస్ టు రివీల్ ఏమి డిసీజెస్ ఏమున్నాయి అవన్నీ చెప్పాలి. అవన్నిటినీ దాచిపెట్టి, అంటే ఇక్కడ చెప్పడం లేదు, అంటే మిస్రిప్రజెంట్ చేయడం లేదు, సైలెంట్గా ఉన్నాడు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఫ్రాడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది అనే విషయాన్ని దాచిపెట్టి పాలసీ తీసుకున్నాడు. పాలసీ తీసుకున్న నెల తర్వాతే చనిపోయాడు. ఎందుకు నెల తర్వాతే చనిపోయాడు? ఇంత పెద్ద క్లెయిమ్ అమౌంట్ ఎట్లా వచ్చింది అని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డీటెయిల్డ్గా వెళ్తే అతను క్యాన్సర్ ఉంది అని విషయం చెప్పారు. సో దీన్ని దాచిపెట్టారు కాబట్టి మేము క్లెయిమ్ ఇవ్వము అని రిఫ్యూజ్ చేస్తారు. అంటే
యుబి రెమెఫెడ్ అట్మోస్ట్ ఆఫ్ గుడ్ ఫెయిత్లో ఇతను చెప్పాల్సి ఉంది, చెప్పలేదు కాబట్టి మేము ఇవ్వము, క్లెయిమ్ మీకు రిఫ్యూజ్ చేస్తున్నాము అనే విషయాన్ని చెప్తారనమాట. అంటే కాంట్రాక్ట్స్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్లో డ్యూటీ టు స్పీక్ అంటే చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. ఒక ఎగ్జాంపుల్, కాంట్రాక్ట్స్ ఆఫ్ మ్యారేజ్ సందర్భం, కాంట్రాక్ట్స్ ఆఫ్ మ్యారేజ్లో కూడా, సో మ్యారేజ్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ అకార్డింగ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. మ్యారేజ్ కాంట్రాక్ట్స్లో కూడా విశ్వసనీయత అనే ఫిడ్యూషియరీ రిలేషన్షిప్, సో ఖచ్చితంగా డ్యూటీ టు స్పీక్ అనేది అంటే ఖచ్చితంగా విషయాలు తెలియచేయాలి. ఇంకో మూడో విషయానికి వస్తే సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, స్థిరాస్తులు విక్రయించేటప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన ఏవైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా, కోర్టులో కేసులో పెండింగ్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ పార్టిషన్ సూట్ కోర్టులో పెండింగ్ ఉంది, లేదు సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఒక కేసు ఉంది ఆస్తికి సంబంధించి, ఆ విషయాన్ని చెప్పుకోకుండా ఆస్తిని విక్రయిస్తున్నాడు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ కాంట్రాక్ట్స్ ఆఫ్ యుబి రెమెఫెడ్ అనేది అప్లై అవుతుంది. సో అంటే ఏమని అర్థం, ఆస్తిని విక్రయించేటప్పుడు ఆస్తికి సంబంధించిన విషయాలు కొనుగోలుదారుడు అడగకపోయినప్పటికీ కూడా కొన్ని విషయాల్ని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ కూడా ఏ విషయాల్ని చెప్పాలి అని అంటే అప్పరెంట్ లేటెంట్ అంటారు. అంటే కనబడుతున్నది, సపోజ్ బిల్డింగ్ క్రాక్ ఇచ్చింది, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. సో టైటిల్కి సంబంధించిన డిస్ప్యూట్స్ అతనికి తెలియదు, అలాంటివి చెప్పాలి. అలాంటివి చెప్పకపోతే ఇట్ అమౌంట్స్ టు ఫ్రాడ్ అని ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో చెప్తుంది. తర్వాత ఫ్యామిలీ అరేంజ్మెంట్స్, ఇలాంటి ఒప్పందాల్లో ఫ్యామిలీ అగ్రిమెంట్స్ ఇలాంటివి చేసుకునేటప్పుడు. తర్వాత కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అని, అంటే ఒక వ్యక్తి గ్యారంటీ వేస్తున్నాడు షూరిటీగా, అతనికి పూర్తి విషయాలు చెప్పాల్సి ఉంది. ఏ దాంట్లో సంతకం పెట్టించుకుంటున్నాడు, ఏ దాని కోసము గ్యారంటీ ఇవ్వచున్నారు అనే విషయాన్ని చెప్పాలి. చెప్పకపోతే ఫ్రాడ్ అవుతుంది. సో ఇలాంటి కాంట్రాక్ట్స్లో అంటే విశ్వసనీయతే ప్రాధాన్యం ఉన్న కాంట్రాక్ట్లో ఒకటి ఇన్సూరెన్సు, సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, ఫ్యామిలీ అగ్రిమెంట్స్, తర్వాత గ్యారంటీ, ఇలాంటి కాంట్రాక్ట్స్లో కంపల్సరీ చెప్పాల్సి ఉంటుంది. సో అలాంటి చెప్పకపోతే అది ఫ్రాడ్ అవుతుంది, మోసం అవుతుంది అనే విషయాన్ని సెక్షన్ 17లో చెప్పబడి జరిగింది. వాటినే యుబి రెమెఫెడ్ కాంట్రాక్ట్స్ అంటారు. కాంట్రాక్ట్స్ ఆఫ్ యుబి రెమెఫెడ్, కాంట్రాక్ట్స్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. ఇక్కడ డ్యూటీ టు స్పీక్ అనే విషయం ఖచ్చితంగా ఉంటుంది. మియర్ సైలెన్స్ అమౌంట్స్ టు ఫ్రాడ్. సో మరిన్ని విషయాల కోసం లా సంబంధించిన విషయాలు కాంపిటేటివ్కి ఎంతో ఉపయోగపడతాయి. 7 హిల్స్ లా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ఒకవైపు ప్రాక్టీస్కి కానీ, మరోవైపు నాలెడ్జ్కి, లాకు సంబంధించిన నాలెడ్జ్కి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ చాలా ఉపయోగపడతాయి. మీరు 7 హిల్స్ లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.